ఇంకో కొత్త గేమ్ ప్లేతో అయితే వచ్చేసాను. ఈరోజు గేమ్ ప్లే ఏంటంటే మనము ఛాలెంజెస్ లాంటివి ఏం చేయట్లేదు, జస్ట్ బ్యాటిల్ రాయల్ డూయోలో అయితే పెట్టాను. ఒకవేళ లాస్ట్ ఎపిసోడ్ చూడకపోతే చూసేయండి, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? దానికి కూడా ఒక ఛాలెంజ్ అయితే చేశాను. దాంట్లో కూడా ఇందులో కూడా ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను, కానీ చెయ్యట్లేదు అనమాట. బ్యాటిల్ రాయల్ డూయోలో అయితే పెట్టుకున్నా. డూయో అంటే 2 మెంబర్సే గైస్, జస్ట్ 2 మెంబర్స్తోనే మొత్తం గేమ్ ప్లే అయితే ఆడబోతున్నాం. ఓకే, ఈరోజు మనం ఎంత బాగా ఆడతామో చూద్దాం. ఈరోజు మనం బోయో కొట్టగలమా లేదా చూసుకుందాం గైస్. ఓకే, మనం ఎక్కడ ల్యాండ్ అవుతున్నామో మనకు కూడా తెలీదు, ఎందుకంటే మన టీమ్మేట్ కదా జంప్ మాస్టర్. ఓకే, కిందకు వచ్చాక మన కంట్రోల్స్లోనే ఉంటాయి గైస్. ఓకే, అబ్బా అన్ని గన్స్ తీసుకున్నాడే. ఇక్కడికి వెళ్ళి ఆ మూలకి వెళ్ళి చూద్దాం, ఏమన్నా మంచిగానే ఉండాలి దేవుడా, ప్లీజ్ దేవుడా. అమ్మ, వుడ్ పేకర్ దొరికింది గైస్. వుడ్ పేకర్తో ఒక్కొక్కడికి తలకాయలు లేచిపోద్దాయి. మన దగ్గర మ్యాక్స్ 7 అయితే ఉంది. మ్యాక్స్ 7 జస్ట్ షార్ట్ రేంజ్కి అనమాట. మన దగ్గర లాంగ్ రేంజ్కి వుడ్ పేకర్ ఉంది కదా. 4x స్కోప్ అయితే దొరికింది. సూపర్ మెడికిట్ కూడా దొరికేసింది. నార్మల్ మెడికిట్ దొరికింది. అబ్బా, అన్నీ లాంగ్ రేంజ్లోనే ఉంటున్నాయంట. అబ్బా, షార్ట్ రేంజ్లో లైక్ P90 అలాంటివి దొరికితే బాగుంటాయి. ఓకే గైస్, అమ్మ అక్కడ ఎవడంతో చూసాను నేను. ఓకే, రారా. అబ్బా, డ్యామేజ్ ఇస్తున్నాడు. ఇప్పుడు మన గన్తో ఆడగలను అంటారా గైస్? నాకు అసలే ఇలాంటి షార్ట్ రేంజ్ గన్స్తో ఆడడానికి రాదు. అమ్మ, డౌన్ చేస్తాం గైస్. ఇదే నా ఫస్ట్ టైం యూజింగ్ అనమాట మ్యాక్స్ 7. ఓకే, మనకైతే P90 దొరికింది గైస్. ఓకే, మ్యాక్స్ 7 ఇచ్చేసి P90 అయితే తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఏంటబ్బా, మనకి స్నైపర్స్ ఏం అవసరం లేదులేండి. ఆల్రెడీ మన దగ్గర వుడ్ పేకర్ ఇంకా P90 ఉంటే ఒక్కొక్కడికి హెడ్ షాట్ల మీద హెడ్ షాట్లు, వాడి షాట్ మీద వాడి షాట్స్ ఇస్తూ ఉంటాం. నాకు తెలిసి మనం అన్ని కిల్స్ కొట్టలేము అనుకుంటున్నాను గైస్. ఏమో చూద్దాంలేండి. మన టీమ్మేట్ అనమాట కింద ఉన్నది. ఓకే, గాయ్స్ ఇప్పుడైతే మనం మెడికిట్తో అయితే హీల్ చేసుకుందాం. మన దగ్గర చాలా హెచ్పి అయితే ఉంది, ఫుల్ హెచ్పి అయితే తీస్తాం. ఇక్కడి నుంచి ఎవరు కనిపించట్లేదు. మనోడికి ఏదో సౌండ్స్ వినపడ్డాయంట. మరి బాబా, ఇద్దరు ఉన్నారు. నాకు డ్యామేజ్ పడకూడదు దేవుడా. ఎవరికో ఒకరిని కొట్టాలి ఫస్ట్. ఒకరినైతే మనం డౌన్ చేస్తాడు, మనం ఇంకొన్ని కూడా డౌన్ చేసేద్దాం. మనం ఫినిష్ చేసేద్దాంలేండి. ఓకే, మనం ఫినిష్ అయితే చేస్తాము. ఓకే, అక్కడ ఎవడో ఉన్నాడు గైస్. దీంతో అయితే కొట్టేద్దాం. అబ్బబ్బా, ఎస్కేప్ అయిపోయాడు గైస్. P90 అయితే రంగంలోకి దిగింది. మళ్ళీ మన P90తోనే కొడుతున్నాం ఆల్మోస్ట్ అన్నీ. ఓకే, రారా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి? ఆహా, నువ్వు ఫినిష్ చేస్తావా? మనోడు చాలా హుషారుగా ఉన్నాడు గైస్, లైక్ చాలా జాయ్ఫుల్గా ఆడుతున్నాడు. నాకు తెలిసి ఇలాంటి మంచి ప్లేయర్ నేను ఎప్పుడు చూడలేదు ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు. AC80 అవసరం లేదండి, మన దగ్గర ఆల్రెడీ వుడ్ పేకర్ ఉందిగా. వుడ్ పేకర్ కూడా బాగుంటుంది, AC80 కూడా బాగుంటుంది. రెండు ఆల్మోస్ట్ ఒకలాంటివే అనమాట. దాని పేరు ఏదో ఉంది గైస్, స్మార్ట్ షఫుల్స్ ఏదో నాకు గుర్తులేదు. ఓకే అండి, ఓకే. ఎవరు కనిపించట్లేదండి. ఓకే, మనం రీలోడ్ అయితే చేస్తాం. ఎవరు కనిపించట్లేదు. ఓకే, మనకైతే ఇంకో 200 FF కాయిన్స్ అయితే వచ్చాయి.
ఓకే రే ఒక్కడు లేడురా. ఇంకా 28 అలాయివా. ఇప్పటిదాకా ఒక్కని కూడా చూడలేదు కదా. చూసానులేండి, మన టీమ్మేట్ అయితే ఫినిష్ చేస్తాడు వాళ్ళని. ఇప్పటిదాకా నేను ఒక్క కిల్ కొట్టాను, అది కూడా మ్యాక్స్ 7తో. అమ్మ ఎవడో కాల్ చేస్తున్నాడు. ఈడితో మనకి ఇంకో కిల్ అయితే వస్తుంది. 2 kills గైస్. 2 kills చాలా కామెడీగా ఉంటుంది. అన్ని కిల్స్ ఎక్కువ కాదులేండి 2 kills అంటే, కానీ బాగానే కొట్టానులేండి. 2 kills అంటే బాగానే కాదులేండి. అమ్మ బాబోయ్ అమ్మ డ్యామేజ్ ఇచ్చాడు గైస్. ఓరి ఎలా ఇస్తున్నాడు గైస్ మనకి డ్యామేజ్. మనమే ఆడికి రివర్స్ సైడ్లోంచి వెళ్ళి కాల్చేద్దాం. పైన ఉన్నాడు వాడు. ఓకే కిందకు వచ్చాం. రారా, అది లెక్క. హెడ్ షాట్. టీమ్ వైప్అవుట్ చేస్తాం గైస్. హెడ్ షాట్ కాదులేండి, టీమ్ వైప్అవుట్ చేసాం. మన దగ్గర కావాల్సిన గన్స్ అన్నీ బాగానే ఉన్నాయిలేండి. ఒక P90 ఎవడో స్మోక్ చేశాడు గైస్. స్మోక్ గ్రెనేడ్. ఎవడబ్బాడు? ఏంది బ్రో, ఎవరు నువ్వు? ఎవడో ఉన్నాడు గైస్. అమ్మా పరిగెడుతుంది గైస్. ఆ అమ్మాయి ఎవరో అమ్మాయి క్యారెక్టర్ వేసుకుంది. రే వెళ్ళరా, వెనక్కి వెళ్ళి ఫినిష్ చేసి పడే. వెళ్తున్నాడు మన టీమ్మేట్ అయితే ఆ అమ్మాయిని ఫినిష్ చేయడానికి. ఓకే ఈలోపు అబ్బా సేఫ్ జోన్ అయితే స్ట్రింక్ అయిపోతుంది. ఓహో నేను ఇంకా మన టీమ్మేట్ అనుకున్నాను, మన టీమ్మేటే డౌన్ చేస్తాడా. ఓకే మనం అయితే అబ్బాబ్బా అమ్మ జస్ట్ మిస్ గైస్. సేఫ్ జోన్లో అయితే బయటకు వెళ్ళిపోయే వాళ్ళం, జస్ట్ మిస్. ఓకే మనం అయితే రీలోడ్ చేసుకున్నాం. ఇంకా ఎంతమంది అబ్బా, ఇంకా 20 అలాయివా. ఇప్పటిదాకా నాకు తెలిసి నాకు కనిపించిన మెంబర్స్ 7 మెంబర్స్ అయి ఉంటారు ఏమో. ఎంటర్ అయితే అవుదాం. ఓకే పదా. మన దగ్గర 500 కాయిన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు. అక్కడ కూడా కనిపించట్లేదు ఏంటబ్బా. రారా లోపలికి రా. డ్రైవ్ చేద్దామా? మనం డ్రైవ్ చేసేద్దాంలేండి. ఓకే డ్రైవ్ అయితే చేద్దాం. నేను పెట్టుకున్న క్యారెక్టర్ అయితే టత్సుయా గైస్. టత్సుయా. ఒక్కొక్క గేమ్ ప్లేలో ఒక్కొక్క క్యారెక్టర్ అయితే పెట్టుకుంటున్నాను నేను. జస్ట్ ఏది బాగుంటుందో చూద్దాం. అక్కడ ఎవడో ఎనిమి ఉన్నాడు గైస్. అమ్మ నువ్వు పద. మనం అయితే తప్పించేసుకుందాం. మన టీమ్మేట్ అయితే అక్కడ దిగాడు. మనమే డ్రైవ్ చేస్తున్నాం కదా, మర్చిపోయా. ఓకే రారా, అది లెక్క. రా. మన టీమ్మేట్ అయితే అక్కడ కిందకి వెళ్తున్నాడు అనమాట. అర్రే అలా వెళ్దాం. అక్కడ ఎవడో ఉన్నాడు గైస్. నాకైతే షూటింగ్ సౌండ్ అయితే వినిపించింది. అమ్మ ఇక్కడ ఎవడో ఉన్నాడు, వీడికి కాల్చేద్దాం. మన టీమ్మేట్ చూసుకుంటాడులేండి. మన టీమ్మేట్ ఏమన్నా అవుతే మనం ఉంటాం. ఓకే మనం అయితే కార్తో గుద్దేసి అయితే ఫినిష్ చేస్తాం. ఫైనల్ ఫైట్ 10 అలాయ్ అనమాట. ఇంకా 10 మెంబర్సే ఉన్నారు. మనతో పాటు కలిపి 9 మెంబర్స్ ఉన్నారనమాట. టీమ్గా ఆడుతున్నాం కాబట్టి ఒకటే అనమాట, ఒక అలాయ్ అవుతాయి. ఒకవేళ అమ్మ ఎవడో షూట్ చేస్తున్నాడు. ఇక్కడ ఎవడో ఉన్నాడు. మన టీమ్మేట్ అయితే వేసినట్టున్నాడు, షూట్ చేసినట్టున్నాడు ఇక్కడ వచ్చిన వాడిని. అక్కడ ఎవడబ్బా షూట్ చేసింది? ఆడు అవుట్ అయిపోయాడా? ఓకే చాలా ప్రో ప్లేయర్లో ఉన్నాడు గైస్ మన టీమ్మేట్ అయితే. ఇప్పటికీ నాకు తెలిసి ఆల్మోస్ట్ 10 kills అలా కొట్టుంటాడు మనం చూడకుండా. ఓకే ఎవడో వెళ్తున్నాడు. సేఫ్ జోన్ అయితే వస్తుంది. వచ్చి మన టీమ్మేట్ అయితే మనతోనే వస్తున్నాడు వెనకాల.
మనం సేఫ్ జోన్ స్ట్రింక్ అవుతుంది కాబట్టి అలా వెళ్ళిపోతున్నాం. అరే కంట్రోలింగ్ అవ్వట్లేదు అంటే. ఓకే గైస్, ఈరోజు మనం బోయ కొట్టగలమంటారా? చూద్దాం. మనం బోయ కొట్టలేము. లాస్ట్ వరకు అయితే సర్వైవ్ అవ్వాలి గైస్, అప్పుడు బోయ కొట్టచ్చు ఈజీగా. మనం కార్లో అలా తిరుగుతూ ఉంటే ఎవరు షూట్ చేసినా మనం కార్లోనే హీల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన టీమ్మేట్ అయితే వెనకాల ఎవడో షూట్ చేస్తున్నాడే. ఎవడరా నువ్వు? అద్దుకోండి గైస్, కార్ వన్ దగ్గర ఉన్నాడు. ఎవడో ఉన్నాడు. వస్తున్నా, నాగరా కార్తో గుద్దేస్తా. పిప్పి చేస్తాను. అయ్యయ్యో షూట్ చేసి వస్తున్నా గైస్. హెచ్పి పోతుంది అయ్యా. మన టీమ్మేట్ చూసుకుంటున్నాడులేండి. మన టీమ్మేట్ అక్కడెక్కడ ఉన్నాడు. మన ఓకే 5 అలైవ్. ఓకే, అంత ఫాస్ట్గా ఎలా డిక్రీజ్ అయిపోతుందో కదా. ఇప్పుడు ఈయన్ని అది లెక్క దిగేసి అయితే ఫినిష్ చేసేద్దాం. ఓకే, టీమ్ వైప్ అవుట్ అనమాట. మన టీంని మనం ఫస్ట్ త్రీ మెంబర్స్ని కిల్ చేసాం కదా. వాళ్ళ టీం అనుకుంటా, స్క్వాడ్ అనుకుంటా వీళ్ళు ఆడుతుంది. లేదా సోలో కాదండి, టీం వైప్ అవుట్ అంది కదా. నాకు తెలిసి డియో అనమాట. 2 మెంబర్స్ ఆడుతున్నట్టున్నారు. ఫస్ట్ ఇందాక క్లియర్ చేసిన వాళ్ళు, ఇంకా ఇప్పుడు మనం క్లియర్ చేసిన వాళ్ళు టీం అనుకుంటా. ఇంకా మంచిదండి, రివైవ్ ఇవ్వలేదు. ఇప్పుడు 3 మెంబర్స్ అలావా? అమ్మ, షూటింగ్ సౌండ్ వస్తుందంట మనోడికి. అమ్మ బోయా అయితే కొట్టేశాం గైస్. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ కూడా చేయండి. ఇంకా లాస్ట్ వీడియో కూడా చూడడం మర్చిపోతే అది కూడా చూసేయండి. అదైతే మన ఛానల్లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.